తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం మాతా పితృగురుభ్యో నమః. నమస్కారం. ముందుగా మీకు శ్రీ పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా థ్యాంక్ యూ సార్. రాశి ఫలాలు అనేవి తెలుసుకోవాలి అని అంటే అది సంవత్సరంలో ఒక్క పర్యాయం మాత్రమే తెలుసుకోవాలి అనేది శాస్త్రం పెట్టిన ఒక విధానం, అంతేనా సార్? కాదా? కాదండి, మాస రాశి ఫలితాలు ఫలాలు తెలుసుకోవచ్చా? ఇది ప్రతి మాసానికి ప్రతి వారానికి సంబంధించిన ఫలితాలను విశ్లేషణ అనేది ఉంటుంది. కాకపోతే మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం ఉగాది. ఇది ఉగాది రోజున ఆ సంవత్సరం ప్రారంభ రోజున మనకి రాశి ఫలితాలను అంచనా, ఈ సంవత్సరం ఎలా జరుగుతుంది ఏమిటి అనేది అంచనా వేయటానికి అదొక మనకు ఆనవాయితీ. ఇది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి, వ్యవసాయ రంగంలో ఉన్నవారు, వ్యవసాయదారులకు ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి, ఏ రాశి వారు ఏ పంటలు వేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వర్షాభావ పరిస్థితులు ఏ సమయంలో ఏర్పడతాయి, ఇది నవనాయకుల దాన్ని బట్టి చెప్తారా? రాజాది నవనాయక ఫలితాలను బట్టి దాని విశ్లేషణ ఉంటుంది. కాబట్టి రాశి ఫలితాల విశ్లేషణ మనకు ఉగాది రోజు చేయటం ఆనవాయితీ. కానీ ప్రతి వార ఫలితాలను విశ్లేషించవచ్చు, దిన ఫలితాలను విశ్లేషించవచ్చు. సో ఆనవాయితీ ప్రకారమే డెఫినెట్గా ఉగాది నాడు చూసుకుంటాము. అలాగే పంచాంగకర్తలు చేసేటటువంటి విశ్లేషణ ఇంకాస్త ఎక్కువ విశ్లేషణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే వారికి పరిపూర్ణ అవగాహన ఉంటుంది గోచారం ఎలా ఉంటుంది అనేది. ఒక పంచాంగకర్తగా సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా పంచాంగాల్ని రాస్తూ ఉన్నారు. సో యు ఆర్ ద రైట్ పర్సన్. అలాగే స్వానుభవాలు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ నన్ను అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ మాటని మెన్షన్ చేస్తున్నాను. నేను ఇలా ఆస్ట్రాలజర్స్ని ఇన్వైట్ చేయడం కానీ, ఇంటర్వ్యూస్ చేయడం కానీ, లేకపోతే ఆధ్యాత్మికవేత్తలతో మాట్లాడటం కానీ చేస్తూ ఉన్నాను సుమారు ఒక 3-4 ఏళ్ల నుంచి. సో నన్ను అడుగుతూ ఉంటారు మీరెవరిని ఫాలో చేస్తారు అని. సో నేను ఫాలో చేసేది ఆయన ఒక్కరిని మాత్రమే. విశ్వనాథ్ గారు అంటే గన్ షాట్, ఇంకా అందులో తిరుగులేదు. ఆయన ప్రొడిక్షన్స్ అందించారు అని అంటే ఇంక తిరుగులేదు. నాకు సుమారు 10 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది ఆయనతోటి. సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇదివరకు రోజుల్లో జెమినీ టీవీలో ప్రత్యేకంగా మీరు ఈ రాశి ఫలితాలని చాలా విస్తృతంగా అందించేవారు. మీకు బోల్డ్ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. సో మళ్ళీ ఎన్నాళ్ళ గ్యాప్ ఉంది సార్ ఇప్పటికి? 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత నా రిక్వెస్ట్తో మీరు మళ్ళీ ఈ ఉగాది రాశి ఫలితాలని అందించడం కోసం మా ప్రేక్షకుల కోసం ఇచ్చేశారు. అందుకు వారందరి తరపున, నా తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ అండి. సో ఇక ద్వాదశ రాశులకి కూడా ఉగాది నుంచి ఎలా ఉండబోతోంది, వారు ఎటువంటి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే పంచాంగ శ్రవణం కూడా ఉంటుంది. సార్ చేసేటటువంటి పంచాంగ శ్రవణం ఉగాది రోజు లైవ్ ఉంటుంది. పొద్దున్న 8ంటికి నేను అందించేటటువంటి ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో మీరు వీక్షించవచ్చు. మరి మొదలు పెడదామా సార్? తప్పకుండా. సార్ కుంభరాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ఈ సంవత్సరం కుంభరాశి వారికి మధ్యమోన్నత ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఈ సంవత్సరం ప్రారంభంలోనే వీరికి కుజ రాహుగ్రహాల కలయిక లగ్నంలో ఏర్పడుతూ ఉండటం కారణం చేత వీరికి కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు నమ్మిన వ్యక్తుల నుండి మోసపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటి పట్ల జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇక ఆదాయ వ్యయాల గురించి పరిశీలన చేసినప్పుడు ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి సంబంధించి ఆదాయ వ్యయాలు, ఇందులో వివరించే ఆదాయ వ్యయాలు ఇవి ఉగాది వారాధిపతిని అనుసరించి నిర్ణయించేవి. వీటి అర్థం ఖచ్చితంగా ₹2 వస్తే ₹8 ఖర్చు అవుతుందని కాదు. అటువంటి సూచన ఉన్నది కాబట్టి ఇంకా సంపాదనా మార్గాలు పెంచుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి, లేదా వారు పొదుపు చర్యలు తీసుకోవటానికి అనుకూలిస్తుందని. రెండవది రాజపూజ్య అవమానాలకు సంబంధించి దాన్ని చూసుకుంటున్నప్పుడు అవమానం ఎక్కువగా ఉన్నది అంటే ఖచ్చితంగా అవమానపడతారని కాదు, వారి వ్యక్తిత్వాన్ని సరిదిద్దుకోవాలని, ఎదుటి వారికి నొప్పించకుండా ఎదుటి వారి నుంచి ప్రశంసలు పొందటానికి లౌక్యతగా వ్యవహరించాలని సూచన మాత్రమే. ఇక ఈ సంవత్సరం ఈ రాశి ఫలితాలకు సంబంధించి గ్రహ సంచారాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం గురువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి చాలా అనుకూలించే పరిస్థితిలోనే ఉంటుంది. గురుబలం ఉంటుందని చెప్పవచ్చు. జూన్ 1, 2026 వరకు గురువు పంచమ స్థానంలో రజితమూర్తి, ఆ తదుపరి నుంచి 30/10/2026 వరకు 6వ స్థానంలో సువర్ణమూర్తి, ఆ తదుపరి 24/1/2027 వరకు 7వ స్థానంలో రజితమూర్తి,
ఆ తదుపరి సంవత్సరాంతం వరకు అంటే జనవరి 24, 2027 నుంచి మరలా 6వ స్థానంలో తామ్రమూర్తి. ఈ మూర్తిత్వాలను పరిగణలో తీసుకున్నప్పుడు గురువు వీరికి పరిపూర్ణంగా శుభకారిగా ఉంటాడు. అంటే ఈ కుంభరాశి వారికి ద్వితీయ లాభాధిపతి అయిన గురువు చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఈ సంవత్సరం వీరికి కుటుంబపరమైన విషయాలలో చాలా అనుకూలతలు ఉంటాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన అభివృద్ధి సంబంధిత విషయాదులలో ప్రారంభ విఘ్నాలతోటి అనుకూలమైన ఫలితాలు వీరికి ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. కానీ ముందు వివరించినట్లుగా సంవత్సర ప్రారంభంలో కుజరాహుగ్రహాల కలయిక ఉన్న కారణం చేత ప్రారంభ విఘ్నాలు ఏర్పడతాయి. ఇక తదుపరి శని సంచారాన్ని చూసుకుంటున్నప్పుడు శని కూడా ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలించే పరిస్థితి ఉంటుంది. ద్వితీయంలో సంవత్సరం అంతా అంటే మీనరాశిలో శని సంచరిస్తూ ఉండటం, అది రజితమూర్తిగా ఉండటం. కానీ ఏలినాడి శని ప్రభావం వీరికి ఉంటుంది. అంటే ద్వితీయ రాశిలో శని ఉండటం కారణం చేత. కానీ ఏలినాడి శని ప్రభావం అంతగా చూపించదు. ఇంతవరకు వీరికి ఏలినాడి శని యొక్క ప్రభావం అనుభవించిన పరిస్థితి మాత్రమే మ్యాక్సిమం. ఇక నుండి వీరికి ఆ అనుభవాల రీత్యా అంటే ద్వితీయ స్థానంలో ఉన్న శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్ ఇదంతా వీరి గతంలోని ఈ మధ్య కాలం వరకు అనుభవించారు. ఈ సంవత్సరం వాటి నుంచి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని వీరు సవ్యంగా ఉండటం, ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ఉండటం, సంతానం మీద అత్యాశలు పెట్టుకొని ఎక్కువ ఖర్చు చేయకుండా ఉండటం అనేది అటువంటి గుణపాఠాలు నేర్చుకోవటం కారణం చేత వీరు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఇక రాహుకేతువులకు సంబంధించి రాహు 6/12/2026 వరకు లగ్న స్థానంలో లోహమూర్తి. ఇక్కడ ముందు వివరించినట్లుగా రాహుకు సంబంధించి అనుకూలమైన పరిస్థితులు లేవు. ఆహార నియమాల లేని కారణం చేత, సరైన సమయానికి మందులు వాడని పరిస్థితుల కారణం చేత ఈ రాశి వారికి ఎముకలు కీళ్లకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ప్రబలే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తహీనత కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ముఖ్యంగా డిసెంబర్ 6, 2026 వరకు అంటే ఈ సంవత్సరం డిసెంబర్ 6 వరకు వీరు తమ స్వంత ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో వారు బరువుకు సంబంధించి అంటే అధిక బరువు ఉన్నామనే ఆలోచనతోటి ప్రచార మాధ్యమాల ద్వారా వీరికి తెలిసే ఔషధాలను వినియోగించడం లేదా బరువు పెరగటానికి ఇటువంటి సాధనాల ద్వారా తెలిసిన వైద్య విధానాలను ప్రారంభించటం, వీటి కారణాల చేత తీవ్ర అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి. ఆ తదుపరి 6/12/2026 నుండి సంవత్సరాంతం వరకు రాహువు 12వ రాశిలో వ్యయ స్థానంలోను, కేతు 6వ రాశిలో రజితమూర్తులుగా ఉంటారు. గతంలో ఏర్పడిన అనారోగ్య ఇబ్బందికర సమస్యలు వీరికి తొలగిపోతాయి. ఇదే సమయంలో సంతానాభివృద్ధికి సంబంధించి శుభవార్తా శ్రవణాలు ఉంటాయి. ఈ సంవత్సరం కుజ సంచారంలో అంటే అష్టమ కుజ సంచారం ఈ రాశి వారికి లేదు. ఇక విద్యార్థులకు సంబంధించి చూసుకున్నప్పుడు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. కుటుంబపరమైన వ్యవహారాదులలో వీరు కుటుంబ సభ్యుల కలహాల విషయంలో వీరు జోక్యం చేసుకోకుండా తమ విద్యా సంబంధిత విషయాదుల మీద ఏకాగ్రత చూపిన సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ ప్రేమ స్నేహం వంటి విషయాదులు ఈ రాశివారి ఏకాగ్రతకు భంగం కలిగించే విషయంగా ఉండవచ్చు. కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. అనుకోని విధంగా వీసాలు సంబంధించి పాస్పోర్ట్లకు సంబంధించిన విషయాలలో ఎక్కడో డాక్యుమెంటేషన్ సంబంధించిన ఎర్రర్స్ దొరలటం కారణం చేత వీరికి కొంత ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. రిజెక్ట్ అయ్యే పరిస్థితులు ఉండవచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసే సందర్భాలలో ప్రయాణ సందర్భాల్లో కూడా కొంత జాప్యత చోటు చేసుకునే అవకాశాలు, అనవసర ధన నష్టానికి గురయ్యే పరిస్థితులు ఉంటాయి. ఇక ఈ రాశి ఉద్యోగులకు సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. సినిమా, టీవీ, మీడియా రంగాలకు సంబంధించిన వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ బోధనా వృత్తికి సంబంధించిన వారికి, అధ్యాపకులకు వీరికి కొంత ఇబ్బందికర సన్నివేశాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వారు ఆశించే ఆర్థికపరమైన వనరుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు లేదా ఇతరుల సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం కారణం చేత ఇబ్బందికర సన్నివేశాలను కొని తెచ్చుకుంటారు. ఇక ఈ రాశి స్త్రీలకు సంబంధించి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
వివాహాది శుభకార్య విషయాదుల పట్ల చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. కుటుంబ సభ్యుల నుంచి వీరి స్థిరత్వానికి సంబంధించి తీవ్రమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎవరికీ తెలియని విధంగా విలువైన వస్తువులను వీరు దాయటం, అంటే లాకర్లలో దాయటం లేదా తాకట్టు పెట్టడం వంటి పరిస్థితులు బహిర్గతం కావటం చేత కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఉండే పరిస్థితులు ఉంటాయి. సంతానానికి సంబంధించి సంతాన సాఫల్యతల గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన పరిస్థితులు ముఖ్యంగా డిసెంబర్ తర్వాత నుండి వీరికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సంతానార్థులకు శుభవార్తా శ్రవణాలు ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక వ్యాపార రంగానికి సంబంధించి ఈ రాశి వారు చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఫార్మాస్యూటికల్ రంగానికి సంబంధించి, మెడికల్ రంగానికి సంబంధించి, మెడికల్ ఇన్సూరెన్స్ రంగానికి సంబంధించి వ్యాపారం చేయుచున్న వారికి చాలా అద్భుతమైన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఈ రంగాలలో ఉన్న కంపెనీల షేర్లకు సంబంధించి వీరు పెట్టుబడి పెట్టిన సందర్భాల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కొంత వ్యతిరేకత ఈ రాశి వారికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అనుకోని విధంగా వీరు గతంలో చేసుకున్న ఒప్పందాలు వీరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్న కారణం చేత, ఆ ఒప్పందాల కారణం చేత కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా మర్చిపోవటం, కొన్ని సందర్భాల్లో కావాలనే మర్చిపోయే ఇలాంటి పరిస్థితుల కారణం చేత వీరు న్యాయ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ ఉత్పత్తులను దాచి ఉంచటం అంటే నిల్వ చేయటం వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తులో వీరికి మంచి ధరలతోటి అవి వారికి లాభదాయకంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. నక్షత్రాల వారిగా ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాల వారికి కుంభరాశిలో ఉంటుంది. వీరికి ఆయుర్వృద్ధి. ఈ ఆయుర్వృద్ధి అంటే వీరికి గతంలో ఏర్పడిన అనారోగ్య సమస్యలకు వీరు సరైన ఔషధాలను వినియోగించటం లేదా నూతన వైద్య విధానాలను పాటించటం, వీటి కారణం చేత అనారోగ్య సమస్యలు వీరికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వైద్య సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా ధనిష్ఠా నక్షత్రానికి సంబంధించిన స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు స్వల్ప శ్రమతో వీరికి సఫలీకృతం అవుతాయి. కందాయ ఫలితాల గురించి చూసుకుంటున్నప్పుడు ఈ రాశి వారికి ఈ రాశిలో ఉన్న ధనిష్ఠా నక్షత్రం వారికి 600 అంటే ఇక్కడ కందాయ ఫలితాలు అనేవి ఇవి 3 అంకెలుగా విభజిస్తారు. ఒక్కొక్క అంకె సంవత్సరంలో మొదటి 4 నెలలకు ప్రథమ అంకె, మధ్య 4 నెలలకు రెండవ అంకె, చివరి 4 నెలలకు చివరి అంకె సూచిస్తూ ఉంటుంది. ఇందులో బేసి సంఖ్యలో గనక అంకె ఉన్న సందర్భంలో వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయని, సరి సంఖ్య ఉన్న సందర్భాలలో చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని, శూన్యం అంటే 0 ఉన్న సందర్భంలో శూన్య ఫలితాలు ఉంటాయని అంచనా వేయవచ్చు. ఈ సంవత్సరం అధిక మాసంగా జ్యేష్ఠ మాసం ఉన్న కారణం చేత ఇక్కడ ఈ మొదటి కందాయం చైత్రం, వైశాఖం, అధిక జ్యేష్టం, నిజ జ్యేష్టం మరియు ఆషాఢ మాసాలు 5 నెలలను సూచిస్తూ ఉంటుంది. ఇక్కడ మొదటి కందాయం 6 వచ్చిన కారణం చేత ఇది చక్కటి సరి సంఖ్య కావటం చేత మొదటి ఈ ఆషాఢం వరకు వీరికి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. కానీ ఆ తదుపరి 8 నెలలు 0 వచ్చిన కారణం చేత చాలా శూన్య ఫలితాలు ఉంటాయి. ఇందాక ఆరోగ్య సంబంధిత విషయాదుల గురించి ప్రస్తావన చేసిన సందర్భంలో వీరికి అనారోగ్య లక్షణాల నుంచి బయటపడతారని చెప్పారు. కానీ మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణం చేత, ఫాలో అప్ లేని కారణం చేత, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సరైన మందులను వినియోగించకపోవటం, వైద్య సలహాలను పాటించకపోవటం కారణం చేత శ్రావణ మాసం నుంచి మరలా వీరికి అనారోగ్య సమస్యలు పునరావృతం అయ్యే పరిస్థితులు ఉంటాయి. అది డిసెంబర్ వరకు వీరిని వేధించే పరిస్థితులు ఉంటాయి. వీరు దీనికి సంబంధించి ఇటువంటి స్థితి నుంచి బయటపడటానికి దేవి అథర్వ శీర్ష ప్రతిరోజు పారాయణ చేయటం లేదా యూట్యూబ్లలో లభించే స్తోత్ర పఠనాన్ని వినటం అలవాటుగా చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇక శతభిష నక్షత్రం వారికి ధనలాభం ఉంటుంది. వీరికి చాలా ఆర్థికపరమైన అనుకూలతలు ఉంటాయి. గతంలో ఏర్పడిన ఇబ్బందికర సన్నివేశాలు తొలగిపోతాయి. పూర్వార్జిత పిత్రార్జితాలు వీరికి పరిపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇస్తాయి. వీరు దూర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలం, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలు లాభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఈ రాశి స్త్రీలకు స్థిరపడతాయి. కందాయ ఫలితాలను చూసినప్పుడు 1-1-2 సూచిస్తుంది. ఇక్కడ 1-1-2 బేస్ సంఖ్యలు అయిన కారణం చేత మొదటి 8 నెలలు వీరికి సామాన్యమైన ఫలితాలు, ఆ తదుపరి
చివరి 4 నెలలు వీరికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వీరు ఇంకా మెరుగైన ఫలితాలు పొందటం కొరకు దగ్గరలోని దుర్గాదేవి అమ్మవారి దేవాలయాలను సందర్శిస్తూ ఉండటం, వారికి అక్కడ అమ్మవారికి సంబంధించి అంటే గ్రామ దేవతలు కావచ్చు, దశమహావిద్యలకు సంబంధించిన ఏదైనా దేవతలకు సంబంధించి వీరు కుంకుమని ఆ ప్రాంతంలో అమ్మవారికి నివేదన చేయటం, అమ్మవారికి ఇవ్వటం, అదే కుంకుమని వీరు పెట్టుకోవటం, ఇటువంటి పరిస్థితుల వలన వీరికి మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్రం వారికి మానసిక పరమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎదుటివారు తమని అపార్థం చేసుకున్నారనే భ్రమతోటి వీరు తరచూ మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కేవలం స్వయంకృతాపరాధాల కారణం చేత మాత్రమే వీరికి ఇబ్బందికర సన్నివేశాలు ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ పూర్వభాద్ర నక్షత్రం వారు ఆహార నియమాల ఉల్లంఘన కారణం చేత, కలుషిత ఆహారం, కలుషిత నీటి సేవనాల కారణం చేత తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వీరు రాహుకు సంబంధించిన శాంతి విధానాలు పాటించుకోవటం అవసరం. ముఖ్యంగా వీరు దుర్గా అమ్మవారికి సంబంధించి శాంతి విధానాలు చేసుకున్న సందర్భాలలో దుర్గా సప్తశతి పారాయణ ప్రతిరోజు చేయటం లేదా వినటం అలవాటు చేసుకున్నప్పుడు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కందాయ ఫలితాలను చూసుకుంటున్నప్పుడు 4, 2, 4 ప్రాథమంగా వీరికి 4 అంటే ఇది సరి సంఖ్య, 3 సరి సంఖ్యలే వచ్చాయి. 3 సరి సంఖ్యలో వచ్చాయి కాబట్టి ఈ సంవత్సరం వీరికి చక్కగా నల్లేరు మీద బండి నడకలాగా చక్కగా ఉంటుందని చెప్పవచ్చు. ఇవి ఈ కుంభరాశి వారికి సంబంధించి ఈ సంవత్సరపు రాశి ఫలితాలు. అద్భుతంగా తెలియజేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో మీనరాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం.